మొన్న కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ 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 రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ జూటా మాటల రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ జూటా మాటల రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం తెలంగాణ ప్రజల్ని 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతు రుణమాఫీ పేరు మీద 31,000 కోట్లతో నేను రుణమాఫీ చేస్తానని అబద్ధమాడిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ 17,000 కోట్లను రిలీజ్ చేశానని చెప్తుండు. ఇప్పటికీ సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దాంతో నిన్న ముఖ్యమంత్రి ఏదో సభలో మాట్లాడుతూ నేను రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినా అని జబ్బలు దర్చుకొని తెల్లారంగానే లేచి ఢిల్లీలో పడ్డాడు. ఈడుంటే రైతులు చెప్పులతోని రాళ్లతోని తంతరు అనే భయంతో ఢిల్లీ పారిపోయింది ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండాలి కాంగ్రెస్ నాయకులకు. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 420 అమలు ఇచ్చిన హామీలల్లా 6 పథకాలల్లా ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలైన కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అవాకులు జవాకులు పేలుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు గుండాయిజం చేసి రౌడీయిజం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనుకుంటున్నారు. పచ్చని తెలంగాణను ఎండబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా తిరగనీయం. మీరేమనుకుంటున్నారో ఇప్పటికైనా జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వాడు జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా వాడిని హెచ్చరిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ ఎక్కడ కూడా నోరు దారితే తరిమి కొడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమము బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంతో 29 రాష్ట్రాలు, భారతదేశం 29వ రాష్ట్రం ఏర్పడినటువంటి మన తెలంగాణలో సంక్షేమ పథకాలు నిజంగా ప్రతి కుటుంబానికి గడప గడపకు ఒక్కొక్క ఇంటి కుటుంబంలో 3 నుంచి 4-5 స్కీములు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందినటువంటి కుటుంబాలు. అయితే కేసీఆర్ 2 దఫాలుగా 2 సార్లు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి సంక్షేమ పథకాలలో ఇలా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా సాధ్యమైనటువంటి హామీలు ప్రచారం చేసింది. దానికి పెద్ద కొడుకు మంచిని పెట్టుకున్నా, చిన్న కొడుకు ఏదో చెప్తుండని చెప్పేసి చిన్న కొడుకు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇలా ఏమైంది? ఇలా మహాలక్ష్మి అన్నవు 18 సంవత్సరాల ప్రతి మహిళకు 25,500 రూపాయలు నెలలకు ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా రైతు బంధు కూడా గతంలో కేసీఆర్ ఎకరన 10,000 వేస్తే 15,000 అని చెప్పి హామీ ఇచ్చినాం. అదే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 50,000 నుంచి మొదలుకుంటే 1,00,000 వరకు 1,116 ఇస్తే ఇలా 1,116తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినాం. అదేవిధంగా గృహలక్ష్మి ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు స్కూటీ అని చెప్పినావు. ఇలా రైతు బంధు అన్నావు. ఇలా పింఛన్ రైతు రుణమాఫీలో 11,000 చిల్లర కోట్ల రుణమాఫీ. ఇలా వాస్తవంగా రాష్ట్రమంతా 40,000 కోట్ల రుణమాఫీ అవసరం. ఇలా 40,000 11 కోట్లు మంజూరు చేసి ఇలా అన్ని బ్యాంకులు తీసుకుందామన్న సగం మంది కూడా రుణమాఫీ వర్తించలే. ఇలా రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాలాభిషేకాలు చెప్పి ర్యాలీలు చేపించుకుంటున్నావు. నీకు వాస్తవంగా నువ్వు గ్రామాల పనులు తిరిగితే మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మీ మంత్రులు కానీ నిజంగామైన రుణమాఫీ విషయం మీరు నిజంగానే రుణమాఫీ చేసినామని చెప్పుకుంటారు కదా. మరి గ్రామాలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మీరు గ్రామాలకు రండి, రైతుల దగ్గరికి రండి, రైతు రుణమాఫీ చేసినా లేదని చెప్పి మీరు అడుగురి ఇంతవరకు రుణమాఫీ ఏందో తెలుస్తుంది. అన్ని అబద్ధం మాటలు, అన్ని తొండి మాటలు తప్ప ఏమీ లేదు. వాస్తవంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద మొన్న సీతారామ ప్రాజెక్టులో గత ప్రభుత్వం కేసీఆర్ ఇట్లా కడితే హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ నిర్మాణం చేపడితే నినాదంలో పోటీపడి ఒక మంత్రి కాకుండా ఒక మంత్రి కాకుండా ఒక మంత్రి ఇప్పటికే 3-4 సార్లు ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేసిన మంత్రులు ఇనాగ్రేషన్ చేస్తే మళ్ళీ అదే ఇనాగ్రేషన్ దాన్ని మళ్ళీ నేను ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్ చేసిండు. అంటే వాళ్ళే పోటీ పడుకుంటూ అది చేస్తుంది తప్ప అభివృద్ధి మీద వాళ్ళకి ఏమాత్రం సంక్షేమం మీద లేదు. ఏమున్నా వాళ్ళ ప్రభుత్వాన్ని కృషిని కాపాడుకుందామనే తప్ప ఏమీ లేదు తప్ప ఇప్పటివరకు 8 నెలలు అవుతుంది. ఎక్కడన్నా 1,00,000 రూపాయలతోని ఒక్కడైనా అభివృద్ధి మీద ఒక్కరాలు కొబ్బరికాయ కొట్టిరా? గతంలో చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అవిట మీద ప్రారంభోత్సవాలు చెప్పి శంకుస్థాపన తప్ప ఇంకా మీరు చేసింది ఏం లేదు. అదే మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల మీద ఏదో కూడా అమలు చేసిరా? అమలు చేయలేదు. ఏమున్నా గ్యాస్ సంబంధించిన 500 రూపాయలు గ్యాస్ అన్నారు. 25% కూడా ఇవాళ అమల్లో లేదు.
కరెంట్ ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అను వీళ్ళు ఎక్కడ గ్రామాలలో తిరుగుర్రి ఎక్కడ కూడా నీకు 100% అది కాలేదు. ఏమున్నా పేపర్లో ప్రచారం పబ్లిసిటీ తప్ప మీరు చేసింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు ఏదైతే కేసీఆర్ మీద నిన్న హరీష్ రావు సార్ మీద బహిరంగ సభలో మాట్లాడిండో దానికి బేచరిత క్షమాపణ చెప్పాలంటున్నాం. నువ్వు చర్చకు రమ్మనిస్తారు, మీ మంత్రులు వస్తారు, మీరు వస్తారా? హరీష్ రావు చెప్పిండు ఏమన్నా మాట్లాడు, మీడియాలో అప్పుడున్నటువంటి రికార్డింగ్ ఉన్నది, పేపర్ కటింగ్లు ఉన్నాయి. ఏమని చెప్పిండు? 6 గ్యారెంటీలు 100% అమలు చేయాలి. మాయ మాటల రూపంలో మాయల మరాఠీ వేషంలో వచ్చిన మన బుడ్డలకాల్ ముఖ్యమంత్రి గారు మన స్థాయికి తగ్గట్టు మాట్లాడలేకపోతుండు. ఆ మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా 6 గ్యారంటీలు 420 హామీలను తుంగలో దొక్కి ఇటు మహిళలను అటు ప్రజల్ని వంచి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రోజు కూడా మన ప్రజలకు న్యాయం చేసే సందర్భం లేదు. ఇప్పటికి 100 రోజులు గడిచిపోయింది, 6 నెలలు గడిచిపోయింది, ఈ ఏడాది దగ్గరికి వస్తుంది. కానీ ఏ రోజు కూడా ప్రజల బాధలు పట్టించుకునే సందర్భం లేదు. కాంగ్రెస్ అంటేనే కష్టకాలం, కాంగ్రెస్ అంటేనే కరువుకాలం వచ్చింది. ఈ రోజు రైతులు కూడా మరి వర్షాకాలం అడ్డపోయింది, కాంగ్రెస్ అంటేనే వర్షాకాలం అడ్డపోయినట్టే కరువుకాలం వచ్చేట లెక్క. కాబట్టి ఇప్పుడు కూడా 50% రైతులు కూడా నాట్లు వేసుకునే పరిస్థితి ఉంది. ఏ గ్రామానికి పోయినా చెరువులు ఎండిపోయి ఉన్నాయి తప్ప నిండుకుండా లేవు. అదే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు మరి పచ్చడి సస్యశ్యామలతో చెరువు నిండి కాలుష్యం నీళ్ళతో మరి ప్రతి ఊరు నిండిన చెరువులు ఈరోజు బోసిపోయి చూస్తున్నాయి. మరి బుడ్డలకాల్ ముఖ్యమంత్రి గారు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు, ఆ మాటలు విరమించుకో. మరి ఒక స్థాయికి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఒక కేసీఆర్ మీద కానీ, ఒక కేటీఆర్ మీద కానీ, ఒక హరీష్ రావు మీద కానీ మాట్లాడే విధానం నేర్చుకోమని చెప్పి హితబోధ చేస్తున్నాం. లేదంటే ప్రజల్లోని ఈ సిగ్గు మానము తీసి ప్రజల్లో పొందబెడతాం. బిడ్డ మళ్ళొచ్చే కాలం ఆధునికగా ఇది ఒకటే లాస్ట్ అవకాశము. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు మేలు చేయి. ఆ 6 గ్యారెంటీలు ఇప్పటివరకు పింఛన్ గతి లేదు, రైతు భరోసా గతి లేదు, రైతు బంధు గతి లేదు, ఏది చక్కగా చేస్తున్నామని చెప్పి ఇప్పటికీ నిన్న ప్రకటించావు. 2 లక్షల రుణమాఫీ పేరిట ప్రకటించావు. ఇప్పటికి లిస్టు రాలే. ఆ లిస్టు ఆగస్టు 15 దాటింది, అయిపోయిందిగా. నువ్వు ఎక్కడ మాట మీద ఉన్నావు? నువ్వు ఆగస్టు 15 లోపల చేస్తాను నువ్వు. ఇప్పుడు ఇప్పుడు కూడా లిస్టు రాలేదు. ఆ లిస్టు రాలేదంటే ఏంది? నువ్వు మాట మీద నేటి లెక్క దానికి నువ్వు రాజీనామా చేయమని నీ తగ్గట్టు స్థాయికి తగ్గట్టు మాట్లాడమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను చూసా తప్పకుండా అమలు చేయి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకో. తప్ప మేము అనుకుంటే నిన్ను ఒక్క ఊరు కొడుతుందనే బిడ్డ, నీ కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఊరా నిలయిస్తాం, ప్రజల్లో బట్టబాలు చేస్తాం నీ బండారాన్ని. కాబట్టి దయచేసి ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ ఇస్తాం. లేని పక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ పిలిపిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా రోడ్డు మీద తిరిగారు, అది గుర్తుంచుకొని మేము చెప్పి డిమాండ్ ఇస్తాం. జై తెలంగాణ.